అయ్యా నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా బ్రోస్. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మావా బ్రోస్. ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో మేము ముందుకు వచ్చాము మావా బ్రోస్. ఇప్పటివరకు తెలుగు టైటన్స్ టీంలో ఓవరాల్ అన్ని పీకేఎల్ సీజన్స్ నుంచి హైయెస్ట్ ట్యాకిల్ పాయింట్స్ ఇచ్చిన డిఫెండర్ ఎవరు? దట్స్ ది క్వశ్చన్. ఇది మావా ఈరోజు మీ క్వశ్చన్. మీకు తెలిసిన ఆన్సర్ని కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కరెక్ట్గా కామెంట్ చేసిన వారి పేర్లను డిస్ప్లే చేస్తాం. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే తెలుగు టైటన్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ గేమ్ ప్రివ్యూ. ఈ ప్రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు లాస్ట్ మ్యాచ్లో తెలుగు టైటన్ ఎలా గెలిచిందో, ఎక్కడెక్కడ ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకుందో క్లియర్గా మాట్లాడదాం. మెయిన్గా తెలుగు టైటన్స్ టీం 3 చేంజెస్తో వచ్చింది ఆ మ్యాచ్కి. ఇది చాలా సక్సెస్ చేసిందని చెప్పుకోవచ్చు మా బ్రోస్. అమన్, సాగర్ అండ్ ఆశిష్ నర్వాల్ వీళ్ళు ముగ్గురిని తీసేసింది. చాలాసార్లు చూసాం స్టార్ ప్లేయర్స్ అనే పేర్లను పెట్టుకొని వాళ్ళని ఆడకపోయినా ఆడినా ఆ టీంలను ఉంచుకుంటుంది. సో అలా ఉంచుకోకుండా ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోగానే వాళ్ళ ముగ్గురిని పక్కన పెట్టింది. ఆశిష్ నర్వాల్ ప్లేస్లో వచ్చిన చేతన్ సాహు సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవాలి లాస్ట్ మ్యాచ్లో. ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు డూ ఆర్ డై సిచ్యువేషన్స్లో వెళ్ళి సక్సెస్ఫుల్గా రైడ్ చేసుకుని వచ్చాడు మా బ్రోస్. సో ఈ ప్లేయర్ ఈ టీంకి బాగా సెట్ అయ్యాడని చెప్పాలి లాస్ట్ మ్యాచ్లో. అండ్ లాస్ట్ మ్యాచ్లో అజిత్ పవార్ కూడా హైఫై చేసి టీంకి అవసరం వచ్చినప్పుడు పాయింట్లు తీసుకుని వచ్చాడు. సో ఇలాంటి బేసిక్ పాయింట్స్ వల్లనే లాస్ట్ మ్యాచ్ గెలిచింది. దానిలో కూడా విజయ్ మాలిక్ అండ్ భరతుడ ఇద్దరు కలిసి చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఒకటేసారి. నేను లాస్ట్ వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను మా బ్రోస్. ఒక మ్యాచ్లో భరతుడ ఆడితే ఒక మ్యాచ్లో విజయ్ మాలిక్ ఆడుతున్నారు. సో ఇద్దరు కలిసి ఆడితేనే టీం గెలుస్తుంది. సో లాస్ట్ మ్యాచ్లో ప్రతి ఒక్కరు పర్ఫార్మ్ చేశారు. ఎవరైతే చేతన్ సాహు, విజయ్ మాలిక్, భరతుడ, శుభం షిండే, అజిత్ పవార్ వీళ్ళు ప్రతి ఒక్కరు పర్ఫామ్ చేయడం వల్లనే లాస్ట్ మ్యాచ్ గెలిచాం. సో ఇప్పటి నుంచి టీం కాంబినేషన్ మొత్తం సెట్ అయింది. ఇక మనం తెలుగు టైటన్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ ప్రివ్యూ ఒకసారి చూసుకుంటే బెంగాల్ వారియర్స్ కూడా చాలా స్ట్రాంగ్ టీమ్గా కనిపిస్తుంది రైడింగ్ పరంగా. ఇంకా మన డిఫెన్స్ పూర్తిగా సెట్ కాలేమో. ఈ మ్యాచ్ కానీ వాళ్ళతో గెలిస్తే మన ఫుల్ డిఫెన్స్ సెట్ అయ్యేటట్టు కనిపిస్తుంది. మెయిన్గా వాళ్ళ టీం నుంచి దేవంక్ అయితే ఒక పీక్ ఫామ్లో ఉన్నాడు మా బ్రోస్. తను ఆడిన ఫస్ట్ మ్యాచ్ హర్యానా స్టీలర్స్తో 21 పాయింట్ చేశాడు ఒకటే మ్యాచ్లో. అండ్ కమింగ్ టు సెకండ్ మ్యాచ్ పునేరి పల్టన్ వర్సెస్ బెంగాల్ వారియర్స్. ఈ మ్యాచ్లో కూడా దేవాంక్ ఏకంగా 17 పాయింట్లు చేశాడు మావా. ఈ ఇయర్ చాలా పీక్ ఫామ్లో కనిపిస్తున్నాడు. సో దేవాంక్ ఒక్కడిని కంట్రోల్ చేస్తే మ్యాచ్ గెలిచే ఛాన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది తెలుగు టైటన్స్కి. సో దేవాంక్ మీద చాలా ప్లాన్స్ చేసుకొని రావాలి తెలుగు టైటన్ కోచ్ అండ్ కెప్టెన్. ఇందులో శుభం షిండే పాత్ర కూడా చాలా ఎక్కువ పోషించాలి. అలాంటి రైడర్స్ని ఆపాలంటే శుభం షిండే అగ్రెసివ్ మోడ్ ఆన్ చేస్తేనే దేవాంక్ని ఆపగలం, లేదంటే చాలా కష్టం. మన లెఫ్ట్ కార్నర్ చాలా తప్పులు చేస్తున్నాయి లాస్ట్ మ్యాచ్లో కూడా. సో మనం ఇప్పటివరకు ఓడిపోయిన 2 మ్యాచ్లో కూడా లెఫ్ట్ కార్నర్ చాలా పెద్ద తప్పులు చేస్తున్నాయి. సో ఇది ఒక్కటి సరిదిద్దుకుంటే దేవాంక్ ఆపితే మాత్రం మన టీం గెలిచే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది ఈ మ్యాచ్లో. అండ్ తెలుగు టైటన్కి ఈ మ్యాచ్లో కూడా గెలిచే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది మా బ్రోస్. ఎందుకంటారా, బెంగాల్ వారియర్స్లో నాకు కొన్ని చాలా లూప్ హోల్స్ కనిపిస్తున్నాయి. బికాజ్ వాళ్ళ కెప్టెన్ నితీష్ చాలా బ్యాడ్ సీజన్ అవుతుంది లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి. ఫస్ట్ మ్యాచ్లో అయితే ఏకంగా జస్ట్ ఒకటే పాయింట్ తెచ్చి 5 అన్సక్సెస్ఫుల్ ట్యాకిల్ చేశాడు నితీష్. అండ్ కమింగ్ టు సెకండ్ మ్యాచ్ అయితే ఆ జస్ట్ 1 పాయింట్ కూడా చేయలేపాడు మా బ్రోస్. 0తో 1 సక్సెస్ఫుల్. అతను ట్యాకిల్స్ కూడా చేయలేదు లాస్ట్ మ్యాచ్లో. సో ఇతనైతే చాలా బ్యాడ్ సీజన్ అవుతుంది ఇప్పటి వరకు. ఇంకా వాళ్ళ డిఫెండర్స్ కూడా అంత మంచి అగ్రెసివ్ మోడ్లో కనిపించట్లేదు. చాలా వరకు అన్నీ అన్సక్సెస్ఫుల్ అవుతున్నాయి వాళ్ళ డిఫెన్స్. సో మన దగ్గర ఉన్న చేతన్ సాహు, విజయ్ మాలిక్, భరతుడ వీళ్ళు ముగ్గురు చాలా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అండ్ వాళ్ళ రైడింగ్ కూడా సెకండ్ బెస్ట్ రైడర్ ఆర్ థర్డ్ బెస్ట్ రైడర్ అయితే ఎవరు కనిపించట్లేదు మా బ్రోస్. ఒక దేవాంక్ ఒకటే పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో దేవాంక్ ఆపితే టీంని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. ఇలా ప్లాన్ చేసుకుని వస్తే తెలుగు టైటన్ గెలవడం పక్కా. ఇంకా తెలుగు టైటన్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఇప్పటి వరకు పీకేఎల్ సీజన్ మొత్తం కలిపి 24 మ్యాచెస్ ఆడారు వీళ్ళిద్దరు. సో ఇందులో బెంగాల్ వారియర్స్ 14 మ్యాచ్ గెలిస్తే తెలుగు టైటన్ జస్ట్ 5 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. అండ్ 5 టైగా ముగిశాయి. ఇది తెలుగు టైటన్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ హెడ్ టు హెడ్ రికార్డ్స్. ఇందులో అయితే బెంగాల్ వారియర్స్ పైచేయిగా కనిపిస్తుంది. కానీ రీసెంట్ మ్యాచెస్ చూసుకుంటే దట్ మీన్స్ 2024 సీజన్ చూసుకుంటే తెలుగు టైటన్ ఫస్ట్ మ్యాచ్ గెలిచింది విత్ 31 అండ్ 29 పాయింట్స్. అండ్ సెకండ్ మ్యాచ్లో కూడా తెలుగు టైటనే గెలిచింది మావా. అది కూడా క్లోజ్ మ్యాచ్, జస్ట్ 2 పాయింట్స్తో మాత్రమే గెలిచింది తెలుగు టైటన్. సో లాస్ట్ సీజన్లో ఆడిన 2 మ్యాచ్లో కూడా తెలుగు టైటన్ గెలవడంతో వీళ్ళకి కొంచెం అడ్వాంటేజ్గా అనిపిస్తుంది బెంగాల్ వారియర్స్తో. ఇంక ఈ సీజన్ కూడా చూసుకుంటే బెంగాల్ వారియర్స్ నుంచి ఏ రైడర్ ఆర్ డిఫెండర్స్ కూడా ఎంత ఫామ్లో మంచిగా కనిపించట్లేదు. ఒక దేవాంక్ తప్ప. ఒక దేవాంక్ని టార్గెట్ చేస్తే మ్యాచ్ గెలవడం ఈజీ. వైజాగ్ ఫ్యాన్స్ మాత్రం తెలుగు టైటన్స్ని మాత్రం ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు మా ఊరు. ఆ సపోర్ట్కి తెలుగు టైటన్ పక్కా గెలవాలి మ్యాచ్ కూడా. ఇంకా 2 టీంల యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7 చూద్దాం. ముందుగా బెంగాల్ వారియర్స్ని చూసుకుంటే వాళ్ళ టాప్ 3 రైడర్స్ నుంచి దేవాంక్, మన్ప్రీత్ అండ్ పునీత్ కుమార్ వీళ్ళ టాప్ 3 రైడర్స్. అండ్ కమింగ్ టు డిఫెన్స్ మయూర్, పాత్రిక్, నితీష్ అండ్ ఆశిష్ వీళ్ళ బెంగాల్ వారియర్స్ యొక్క డిఫెన్స్. ఇందులో ఏ డిఫెండర్ కూడా అంత మంచి ఫామ్లో అయితే కనిపించట్లేదు మా బ్రోస్. వీళ్ళ డిఫెండర్స్ అందరూ ముందుగానే అడ్వాన్స్ ట్యాకిల్స్ ఎక్కువ చేస్తున్నారు. సో ఇది ఒక తెలుగు టైటన్స్కి గుడ్ న్యూస్. ఇంకా వీళ్ళ సబ్స్టిట్యూట్స్లో చూసుకుంటే మెయిన్గా జాన్కోండి కూడా అప్పట్లో అంత యాక్టివ్గా అయితే కనిపించట్లేదు మా బ్రోస్. అండ్ సెకండ్ డిఫెండర్గా మంజిత్ లాస్ట్ మ్యాచ్లో సబ్స్టిట్యూట్గా వచ్చి 2 పాయింట్స్ చేశాడు మా బ్రోస్. సో ఇతన్ని మళ్ళీ ఈసారి సబ్స్టిట్యూట్ ఆర్ 7లో పెట్టే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది బెంగాల్ వారియర్స్ యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7. కమింగ్ టు తెలుగు టైటన్స్లో లాస్ట్ మ్యాచ్ ఏదైతే 7th వచ్చారో ఆ 7th వస్తే బెటర్ అనిపిస్తుంది మా బ్రోస్. కాంబినేషన్స్ కూడా బాగా సెట్ అయ్యాయి.
లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే బయటకు వెళ్ళారో ఆశిష్ నర్వాల్, సాగర్ అండ్ అమన్ వాళ్ళు సబ్స్టిట్యూట్గా పెట్టడం బెటర్. ఎప్పుడైతే ఆ టీంకి అవసరమో అప్పుడు వచ్చి పర్ఫార్మెన్స్ చేసే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. సో వాళ్ళ లాస్ట్ మ్యాచ్ స్టార్టింగ్ 7 బెస్ట్ ఉంది మామ బ్రోస్ నాకు అడిగితే. ఇంకా కమింగ్ టు స్టార్టింగ్ 7లో టాప్ 3 రైడర్స్లో విజయ్ మాలిక్, భరత్ హూడా అండ్ చేతన్ సాహు. చేతన్ సాహు కూడా లాస్ట్ మ్యాచ్లో వచ్చి రావడం ఓవరాల్గా 5 పాయింట్స్ ఇచ్చాడు టీంకి. సో ఇతన్ని స్టార్టింగ్ 7లో పెట్టుకోవడమే బెటర్. అండ్ కమింగ్ టు డిఫెండర్స్ అజిత్ పవార్, శుభం షిండే, అంకిత్, అవి దుహాన్. ఇతను కూడా చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు లాస్ట్ టైంలో. సూపర్ ట్యాకిల్స్ అండ్ టీంకి అవసరం వచ్చినప్పుడు బాగానే పర్ఫార్మ్ ఇచ్చాడు విత్ సపోర్టివ్ డిఫెన్స్తో. ఇది తెలుగు టైటన్ యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7. ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే నాకైతే తెలుగు టైటన్ అనిపిస్తుంది మా బ్రోస్. బికాస్ బెంగాల్ వారియర్స్ నుంచి డిఫెన్స్ ఆర్ రైడింగ్ ఇద్దరు కూడా చాలా వీక్గా కనిపిస్తుంది లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే. ఒక దేవాంక్ ఒక్కడే లాస్ట్ మ్యాచ్లో అయినా దాని ముందు మ్యాచ్లో అయినా సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో ఇతను ఒక్కడు ఎక్కువ అడ్వాన్స్ ట్యాకిల్ చేయకుండా లోపల ఆడిపిస్తూ వాళ్ళ మీద బెస్ట్ ప్లాన్స్ వస్తే మాత్రం దేవాంక్ని కంట్రోల్ చేస్తే మ్యాచ్ వన్ సైడ్ చేయొచ్చు తెలుగు టైటన్స్. నాకైతే తెలుగు టైటన్స్ 70 అండ్ బెంగాల్ వారియర్స్ అయితే 30% లెక్క కనిపిస్తుంది. మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటారు కింద కామెంట్ చేయండి మా బ్రోస్. ఇది ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూ. ఇక్కడ వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్ మా బ్రోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ.